అనకాపల్లి జిల్లా కసింకోట మండలం కసింకోట గ్రామంలో శ్రీమాన్ రేజిటి శ్రీరామాచార్యులచే నిర్మించబడి ప్రతిష్ఠించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా 300 కేజీల చందనంతో స్వామివారిని అలంకరించారు. ఈ చందన అలంకృతిలో ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రేజటి శ్రీ చరణ్ మాట్లాడుతూ కసింకోట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా కార్తీక శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని భక్తులు సమర్పించిన 300 కేజీల సుగంధ చందనంతో స్వామివారికి అలంకరణ చేయడం జరిగిందని, అదేవిధంగా తెల్లవారుజాము నుంచి సుప్రభాత సేవ, సహస్రనామ అర్చనాది కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేశారు. అలాగే ఈ చందనాలంకృతలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని, స్వామివారిని దర్శించుకుని భక్తులు కృపాకటాక్షాలు పొందారని తెలియజేశారు. ओम नमो वेंकटेशाय कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायने श्रीमद् वेंकटनाथाय नित्यश्री नित्यमंगलम అనకాపల్లి జిల్లా కసింకోట గ్రామంలో శ్రీమాన్ రేజేటి శ్రీరామాచార్య గారిచే నిర్మించబడి ప్రతిష్ఠింపబడినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలోని ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు 50 మంది కూడా సమర్పించినటువంటి ద్రవ్యములతో, సుగంధ ద్రవ్యములతో మరి ఇత్యాది చందన ద్రవ్యములతో సుమారు 300 కేజీల చందనంతోని స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అలంకారం చేసి చందనాలంకృతంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామివారు ఈ ఏకాదశి మొదలుకొని పౌర్ణమి వరకు కూడా ఈ 5 రోజులు కూడా చందనాలంకారంలోని భక్తులు 50 మందికి కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. పౌర్ణమి నాడు స్వామివారికి మళ్ళీ నిజరూప దర్శనంతో ఈ యొక్క 5 రోజులు జరిగేటువంటి చందనాలంకృత స్వామివారి యొక్క అవతార ఘట్టం ఈ 5 రోజులు కూడా నిర్మింపబడుతుంది. ఈ 5 రోజులు కూడా అశేషమైనటువంటి భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకొని స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి మంగళాశాసనాలు పొందవలసిందిగా భక్తులకు మరీ కోరుచున్నాం.